ఇంట్లో ప్రతిరోజు కూడా 2 పూటలు కనీసం వాళ్ళు ఇల్లును శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే ఏంది? ఊడవడం అనమాట. శుద్ధి చేసుకోవాలి. అది చీపురుతో ఊడడం. ప్రతిరోజు 2 పూటలు ఊడ్చుకోవాలి. ఉదయము, సాయంత్రం, సంధ్యా సమయానికి ముందు, సంధ్యా సమయానికి సాయంకాలం కూడా. అలా ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టడం అవన్నీ సామాన్యంగా చేస్తూ ఉంటారు అందరూ కూడా. వాటితో పాటు ఏంటంటే కొంతమంది బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు 2-3 రోజులు ఉన్నటువంటి బట్టలు కూడా అలా ఇడిచిన బట్టలు, ఉతికిన బట్టలు అన్నీ ఒక అట్లా పాడేస్తూ ఉంటారు, విసిరేస్తుంటారు అనమాట. అదొక సిస్టమేటిక్ ఉండదు. అందులోకి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అలా ఇప్పి పాడేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలో బ్యాడ్ స్మెల్ వస్తుంది, అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక తృప్తిగా పండుకోవాలని ఆలోచన లేదు. ఇప్పుడు పడుకోవాలి ఏముంది ఏంటంటే మనం దైవం ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా పండుకోవాలంటే మంచి గుడ్ స్మెల్ ఉండాలి, మంచి స్మెల్ రావాలి. అంటే మంచి స్మెల్ రాకున్నా పర్వాలేదు కానీ బ్యాడ్ స్మెల్ రావద్దు కదా. కాబట్టి ఇలాంటి ఇళ్లల్లో మనం చాలా వరకు చూస్తున్నాం.